న్యూస్కు స్వాగతం. 24 గంటలు కాదు, ఒక సెకనులో మీ ముందుకు చూస్తూనే ఉండండి. నిరంతర వార్తా ప్రసారాలు. అర్చక స్వాములను ఘనంగా సన్మానించిన సామాజికోద్యమకారులు డాక్టర్ వేమూరి సత్యనారాయణ. నిన్న రాత్రి మండల పరిధిలోని నరసింహాపురం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ కోదండరామ స్వామి దేవాలయం ప్రధాన అర్చకులు శ్రీ ఉడుంబై శేషాచార్యులు, యాజ్ఞిక బ్రహ్మలు ఉడుంబై మురళీ కృష్ణమాచార్యులు, కోసూరి బద్రీ నాథ్ ఆచార్యులను గ్రామానికి చెందిన శ్రీ కోదండరామ స్వామి సేవా సమితి సాంస్కృతిక సామాజిక సేవా ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ వేమూరి సత్యనారాయణ రమాదేవి దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ, గడిచిన 30 రోజులు ధనుర్మాసం సందర్భంగా ఎంతో ఘనంగా నిత్య పూజా కార్యక్రమాలు నిర్వహించి శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో వెంచేసి ఉన్న శ్రీ గోదాదేవి శ్రీకృష్ణ కళ్యాణ మహోత్సవాన్ని సంక్రాంతి పండుగ రోజున అంగరంగ వైభవంగా నిర్వహించి అన్న వితరణ కార్యక్రమం చేపట్టి తదుపరి తెల్లవారి స్వామివారిని పురవీధుల్లో ఊరేగింపు సందర్భంగా ఇలా ఆలయ ప్రధాన అర్చకులను ఎంతో ఘనంగా కళ్యాణం జరిపించి పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించి గ్రామంలో ఆధ్యాత్మిక శోభను తెచ్చి చక్కటి పండుగ వాతావరణం నెలకొల్పి దేవాలయ అభివృద్ధి కోసం నిత్యం పరితపిస్తూ సనాతన ధర్మాన్ని, రామాయణ ఇతిహాసాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని, ఆలయ విశిష్టతను, ధనుర్మాసం ప్రత్యేకతను చక్కగా వివరించి భవిష్యత్తు తరాలకు చక్కటి ఉపదేశం ఇచ్చిన అర్చక స్వాములను సన్మానించుకోవడం చాలా సంతోషంగా ఉందని సత్యనారాయణ తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.